పేరుకే కమిటీలు, యథేచ్ఛగా ఆక్రమణలు, నామమాత్రంగానే పర్యవేక్షణ, ఆక్రమణదారులకు అధికారులు, నేతల అండదండలు. హెచ్ఎండిఏ పరిధిలోనే ఆక్రమణలపైన 928 ఫిర్యాదులు వచ్చిన చర్యలు కరువు. చెరువులు, లేక్లను సర్వే నోటిఫై చేయడంలో కూడా జాప్యం. హైడ్రా చర్యలతో ఆ అధికారుల్లో హైరానా. ఒకవైపు చెరువులు, లేక్ల సంరక్షణకు సమావేశాలు, ఇంకోవైపు ఆక్రమణలు జరిగాయంటూ స్వయంగా అధికారుల ఫిర్యాదులు. అయినా కొరవడిన చర్యలు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా నాలాల ఆక్రమణలు, చెరువుల్లో విల్లాల నిర్మాణాలు యథేచ్ఛగా సాగిన తీరిది. కాపలా కాయాల్సిన అధికారులే కుమ్మక్కవడమో, చూసి చూడనట్లు వ్యవహరించడమో, చట్టాలు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ అండదండలు ఉన్న రాజకీయ నాయకుల ప్రత్యక్ష పరోక్ష ప్రభావమో నీటి వనరుల ఆక్రమణలకు కారణమయ్యాయి. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని ఆక్రమణలపైన అధికారికంగా ఫిర్యాదు అందింది. పెట్టిన కేసులు 100, 200 కాదు, ఏకంగా 928 కేసులు ఉన్నాయట. ఇందులో ఇప్పటికీ 600కు పైగా కేసులు నడుస్తున్నాయి. అత్యధికంగా హైదరాబాద్ లేక్ సర్కిల్లోనే 590కి పైగా కేసులుండగా తర్వాతి స్థానం హైదరాబాద్ ఇరిగేషన్ సర్కిల్ది. ఇక్కడే కాదు, చేవెళ్ళ, సంగారెడ్డి ఇలా అన్ని సర్కిళ్ల పరిధిలో విచ్చలవిడిగా ఆక్రమణలు జరిగినట్టు అధికారిక వర్గాలే పేర్కొంటున్నాయి. ఇప్పుడు వీళ్ళు హైడ్రా చేశారు, కానీ మరి అసలు యాక్చువల్గా లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఒకటి ఉన్నది, ఈవిడిఎం ఉన్నది, ఎన్ఫోర్స్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉన్నది జిహెచ్ఎంసీలో. మరి ఇన్ని ఉండంగా ఏం బీకినాయి ఇవన్నీ? ఇప్పుడు ఆ ఈవిడిఎంని ఇవన్నీ కూడా ఈ హైడ్రాలో ఇంక్లూడ్ చేసారు అనమాట. దానికి ఒక హైడ్రా అనే పేరు పెట్టారు. సో ఆల్రెడీ చర్యలు తీసుకునే సంస్థలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఏం చేసినట్టు? ఎవ్వనికి వాడు అమ్ముడుపోయింది అంతే. ఇప్పుడు ఒక చెరువు కబ్జా చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఇరిగేషన్ ఏం చేయాలా? ఇరిగేషన్ శాఖ అక్కడున్న ఏఈ వీళ్ళంతా ఒకవేళ కబ్జా చేస్తున్నారని కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా పోవాలా, కబ్జా చేసిన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? వాళ్ళు కంప్లైంట్ ఇవ్వరు, తింటారు, డబ్బులు తింటారు, అది అయిపోయింది. దాని దగ్గర నుంచి నెక్స్ట్ హెచ్ఎండి అప్రూవల్కి లేఅవుట్ కోసం ఇంకో దానికోసం పోతారు. హెచ్ఎండి అప్రూవల్ ఇచ్చేస్తుంది. ఎవడన్నా సర్వే చేయించుకుంటారు, సర్వేని కూడా వీళ్ళే చేయించుకుంటారు. ఇవే ప్రైవేట్ కంపెనీలు సర్వే చేయించుకుని ఆ సర్వేని కూడా కొనేసి తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించుకుంటారు. ఎంత ఘోరం అంటే తెలంగాణలో చెరువుల యొక్క కోఆర్డినేషన్ పాయింట్స్ని కూడా మార్చిపడేసారు. ఒప్పుకోని అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. ఒక అధికారి ఇరిగేషన్ ఏఈ సహారా నామ పేరేదో ఎక్కడ బాచుపల్లి దగ్గర, ఆమె రీసర్వే చేసి మాకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వమని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాసవి అడిగితే ఆమె ఇవ్వలే. ఏకంగా వాళ్ళ మీదనే కేసులు పెట్టింది. మీరు చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నారు, మీరు కబ్జా చేసిరని. సో అట్లాంటి ఆఫీసర్లు కావాలి. అట్లాంటి ఆఫీసర్లు ఎవరికి వాడు అమ్ముడుపోయిండు. నేను అమీన్పూర్కి పోయినా, రామస్వామి అట ఆయన ఎవరో ఇరిగేషన్ ఆఫీసర్, అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీల జేబుల్లో ఉన్నాడు ఆయన. ఇష్టం వచ్చినట్టుగా చెరువులు కబ్జాలు చేసుకుంటూ పోతుంటే నా సంతకాలు పెట్టుకుంటూ పోయిండు. ఇట్లాంటి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి లోపల పడేయాలా? ఎంత సంపాదించుంటారు వీళ్ళు? వీళ్ళ ఆస్తుల మీద నిఘా పెట్టాలా? అసలు వీళ్ళ ఆస్తుల మీద దాడులు చేయాలా? ఆక్రమణలతో మహానగరం అల్లకల్లోలం. ఆక్రమణదారులతో, అందులోనూ పెద్ద పెద్ద ఆక్రమణదారులతో చెరువులు, లేక్లు కుచించుకుపోవడమో, కనుమరుగు కావడమో జరుగుతుండగా నాలాలపైన ఆక్రమణలతో నీరు వెళ్లే మార్గాలు మూసుకుపోతున్నాయి. అటు నీటి వనరుల నిల్వ సామర్థ్యం తగ్గిపోయి, ఇటు ప్రవాహ మార్గాలు దెబ్బతిని కొద్దిపాటి వర్షానికే మహానగరం అంతా అల్లకల్లోలంగా మారుతోంది. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి కట్టే భవనాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం పైన కోర్టు మొట్టికాయలు వేసిన జాతీయ హరిత ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలి అన్న పట్టి పట్టినట్లు ఉండడమే కాదు, ఆక్రమణదారులకు అధికారులు సహకరించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఆక్రమణలపైన చర్యలకు హైడ్రా శ్రీకారం చుట్టడంతో వాటికి సహకరించిన సంబంధిత శాఖల్లోని అధికారుల్లో కలవరం మొదలైంది. మరోపక్క ఆక్రమణదారులకు సంబంధించిన వివరాలన్నీ ఆయా శాఖలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎట్టకేలకు ఆక్రమణలపైన ప్రభుత్వం కన్నెర్ర చేయడమే కాదు, ప్రముఖులు ఆక్రమించుకున్న వాటిలో కొన్నింటిని నేలమట్టం చేయడంతో ఈ అంశం ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో 90కి పైగా నీటి వనరులు ఆక్రమించారట. నీటిపారుదల శాఖ హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ పరిధిలో ఉండే ఆక్రమణలకు సంబంధించిన కేసులే కాదు, సంగారెడ్డి జిల్లాలో 90కి పైగా చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైనట్లు కేసులు నమోదైనాయట. ఇందులో కూడా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్, జిన్నారం, పటాన్చెరు, ఆర్సీపురం మండలాల్లో 69 చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైనట్లు నీటిపారుదల శాఖ అధికారికంగానే నిర్ధారించింది. మరి ఎవరిచ్చిండు పర్మిషన్?
నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను ప్రతి ఏరియాకి పోయినా అర్బన్ రైజ్ అనే కంపెనీ, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అమయ కన్స్ట్రక్షన్స్, మీరు వెళ్ళి చూడండి, నాలానే డైవర్ట్ చేసి పడేసిండు. అంటే ఒక చెరువుకు లింక్ ఉన్న ఆ వేని డైవర్ట్ చేసేసారు వీళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం. ఎంత క్రైమ్ ఇది! ఒక్కొక్కరిని షూట్ చేసి పడేయాలి నడి రోడ్డు మీద. పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎవడు? వేస్ట్ ఫెలో. సేమ్ అదిత్రి 7 తూములు మూసేసిండు వాడు. 7 తూములు మూసేసి 39 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చారు. 39 ఫ్లోర్స్ కడుతున్నాడు. ప్రీ లాంచ్ పేరుతో అన్ని అమ్మేసిండు. ఇప్పటికే జనం దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. 39 ఫ్లోర్స్ కడుతున్నాడు. ఒక్కొక్క టవర్లో 10 టవర్లు కడుతున్నాడు. ఇక వాని గోసగాదాడ, ఎందుకంటే అది చెరువు కదా, మొత్తం చెరువులో నీళ్లు ఊరుతూ ఉన్నాయి, మోటార్లు పెట్టి తోటి అవతలికి పోస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం లేదు, వాడు లోపలికే దాదాపు 4-5 సెల్లార్లు వేస్తున్నాడు. అసలు అది ఎట్లా నిలబడుతుంది? అది ఎట్లా సస్టైన్ అవుతాయి ఆ పిల్లర్స్? కొన్న జనం ఏమైపోవాలా? అక్కడి నుంచి మేము అవంతి కానీ ఇంకొక వెంచర్ ఉన్నది. ఇక వాడైతే ఆఫీసే కట్టిండు, నాలా మీద ఆఫీస్ కట్టిండు. స్ట్రైట్గా పోవాల్సిన నాలాని తీసుకుపోయి 4 మూలలు తిప్పిండు, ఇంకొక దారి నుంచి దారి మళ్ళీ ఇచ్చిండు. ఎంత ఘోరం అండి ఇది! ఏం కేసులు పెట్టాలి వీళ్ళ మీద? అసలు పర్మిషన్లు ఇచ్చిన అధికారి వాడు వాడు అన్నమైనా తినేది, పెండ తింటున్నాడా? వాడు మనిషా గాడిదా? వాడు ఎంత తిన్నాడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి? బాగా తిన్నారు. ఒక్కొక్కరు కోట్ల రూపాయలు జేబులు వేసుకున్నారు. మొన్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అని వచ్చిండు, మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అంటుండు. ఒక్కొక్క ఆఫీసర్ సంతకాలు పెట్టున్నారు దాంట్లో. మరి అంత క్రైమే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గరికి పోతే ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. వీళ్ళ ఫోన్లు ఎత్తారు కానీ మన ఫోన్లు ఎత్తారు. ఎంత దుర్మార్గంగా తయారైంది! ఒక్కొక్క ఇరిగేషన్ ఆఫీసర్ మీద, ఒక్కొక్క హెచ్ఎండిఏ ఎంప్లాయీ మీద ఈ ప్రభుత్వం ఫోకస్ చేయాలి. వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీద ఫోకస్ చేయాలి. ఏసీబీ రైడ్స్ చేయాలి వీళ్ళ మీద. ప్రత్యేక కమిటీ కూడా ఉంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని కుంటలు, నీటి వనరుల పరిరక్షణకు పురపాలక శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఉన్న ఇందులో అన్ని శాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉన్న సమావేశాలకు, చర్చలకే ఎక్కువగా పరిమితమైంది. ఒకవైపు కమిటీలు సమావేశాల ఆక్రమణల గురించి చర్చిస్తుండగానే ఇంకోవైపుగా ఆక్రమణలు యథేచ్ఛగా జరిగిపోయినట్లు వచ్చిన ఫిర్యాదులే తేటతెల్లం చేస్తున్నాయి. 2010 ఏప్రిల్లో లేక్ల పరిరక్షణకు అప్పటి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. హెచ్ఎండిఏ కమిషనర్ చైర్మన్గా నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు, హెచ్ఎండిఏ పరిధిలోని కలెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. అదే నెలలో జరిగిన సమావేశంలో 21 లేక్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్లను గ్రీన్ బెల్ట్గా అభివృద్ధి చేయడం, మరో 11 చెరువుల్లో ఆక్రమణను తొలగించి సరిహద్దులు ఏర్పాటు చేయడం, మిగిలిన చెరువుల్లో మురుగునీరు రాకుండా మళ్లించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 2013 ఏప్రిల్ 29వ తేదీన ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న సర్వే నెంబర్లను నోటిఫై చేయాలి అని సూచించింది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A(1) ప్రకారం రిజిస్ట్రేషన్లు నిషేధించామని, దీని ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇగో హెచ్ఎండిఏ పరిధిలోని 617 లేక్ల నోటిఫికేషన్ పెండింగ్లో ఉంది. ఎంత ఘోరం అంటే, ఇప్పుడు అమీన్పూర్లో అదిత్రి వేస్తున్న వెంచర్లో కింగ్ఫిషర్ పాండ్ అని ఒకటి ఉంటుందట. గూగుల్లో కొడితే కనబడుతున్నది. అది ఏడుందే అంటే ఇరిగేషన్ ఆఫీసర్ ఏం చెప్తారంట, అసలు లేనే లేదు ఆ పాండ్ అంటాడట. వాడు తాగి మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నాడు అంటే కొన్ని చెరువులను అయితే అసలు రికార్డ్స్ నుంచే తొలగించేసారు. ఇప్పుడు ఏమంటారు అధికారులంతా, అసలు ఆ చెరువే లేదంటారు, మొత్తం క్లోజ్ చేసి పడేసారు. మరి ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెడతారా? ఒక్క ఎంప్లాయీ మీద కేసు పెట్టిరా మీరు? ఈ హైడ్రా ఒక్క అధికారినైనా ప్రాసిక్యూట్ చేసిరా మీరు? ఒక కేసు పెట్టిరా? ఇంతవరకు ఒక కేసు లేదు. చాలామందితో రివ్యూ చేస్తున్నారు రంగనాథ్ గారు. మేము అదే వెంచర్స్ అమీన్పూర్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు, అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు, లేదు ఇది కూల్చారట, ఇదంతా డౌన్ స్ట్రీమ్లో ఉందట, ఓన్లీ చెరువులో ఉన్న కబ్జాలే కూలుస్తారట. మరి ఇప్పుడు ఈడ కొన్న జనం ఒకవేళ మునిగిపోతే ఎవడు దిక్కు వాళ్ళకి? ఎందుకు అక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ అవుతున్నది, మరి దాన్ని ఆపాలి కదా ఇమీడియట్గా. మరి అది ఎందుకు ఆపలేకపోతున్నారు?
ఈ టోటల్ ఎపిసోడ్లో అధికారులే మెయిన్ పాత్ర అధికారులదే. ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీల జేబుల్లో ఉన్నారు. 90% గురించి చెప్తున్నాను నేను. కొంతమంది నిజాయితీగా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఇరిగేషన్లో, హెచ్ఎండిఏలో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న దొంగల వల్లే ఇగో ఈ పరిస్థితి. వాళ్ళ ఇగో నీటి వనరులు ఆక్రమించి వేసే లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లకు లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ ఆదేశాలు జారీ చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. నీటి వనరులన్నీ మ్యాపింగ్ చేసి FTL బఫర్ జోన్లు గుర్తించి నోటిఫై చేయడానికి గత కొన్నేళ్లుగా కసరత్తు జరుగుతున్నా ఇప్పటి వరకు కొలిక్కి రాలే. ఇందుకోసం ప్రత్యేకంగా RV కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఎవరు ఈ RV కన్సల్టెన్సీ? థర్డ్ పార్టీ. ఏం చేస్తాడు ఆయన? ఆ లోకల్గా ఉన్న లీడర్లు ఏం చెప్తే అది అందులోకి ఎక్కిస్తాడు. అదే జరిగింది. రెవెన్యూ శాఖల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదని కొద్ది రోజులు పక్కన పెట్టారు. కుంటలు, చెరువుల FTL పరిధిలో ఆక్రమణలు, ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో ఆక్రమణల గురించి లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాల్లో చర్చించడం తప్ప చర్యలు మాత్రం లేవనే అభిప్రాయం ఉన్నది. నెక్స్ట్ అసలు మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరెవరైతే కడుతున్నారో, ఆక్యుపెన్సీ ఉన్న వాటి మీద ఆలోచించండి. ఇప్పుడే కడుతున్నారో, ఇంకా వాళ్ళ అమ్మకానికి సిద్ధంగా పెట్టిరో, ఫస్ట్ వాటిని 22A కింద నిషేధిత జాబితాలో పెట్టండి ఇమీడియట్గా. తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి? ఇది ఇప్పుడు ఈ బిల్డింగ్లను కూల్చేస్తున్నారు కదా, అసలు యాక్చువల్గా ఇప్పటి వరకు కూల్చినవన్నిట్లో ఇప్పుడు ఏంటది OROనా ROR స్పోర్ట్స్ విలేజ్ అని అప్పుడు కూల్చేసారు. పల్లం రాజు బ్రదర్దో ఎవరిదో అని అంటున్నారు. సో అది మొత్తం రేకుల షెడ్లే. అవి కూడా అక్కడ కూడా మొత్తం రేకుల షెడ్లే ఉన్నాయి. అండ్ ఈ ఎన్కన్వెన్షన్ రేకుల షెడ్డే. ఇంకా అక్కడక్కడ కూడా షెడ్లు చాలా కూల్చేసారు. బిల్డింగ్లు కూలగొట్టింది ఎక్కడ అని అంటే, ఒకటి మెయిన్ బిల్డింగ్ కూలగొట్టింది ఇక్కడ బాచుపల్లి దగ్గర ఎర్రకుంటలో ఒక అక్రమ కట్టడం కట్టిరని ఒక బిల్డింగ్ను కూలగొట్టిరు. 5 ఫ్లోర్లు 3 బ్లాకులు కూలగొట్టిరు. స్టార్టింగ్ డేస్లో హైడ్రా కూల్చివేతల సమయంలో స్టార్టింగ్ డేస్లోనే ఇది చేసిరు. దాని తర్వాత గండిపేటలో ఒక 2-3 బిల్డింగ్స్ కూలగొట్టిరు. ఇక మిగతా అన్ని షెడ్లు చిన్నవే కూలగొట్టిరు. సో ఇవి ప్రధానంగా వీళ్ళు ఫోకస్ చేసింది. మనం ఇది ముందు నుంచి చెప్తున్నాం. ఈ ఎర్రకుంటలో కూలగొట్టిన బిల్డింగ్కి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి. దాదాపు ఇప్పటివరకు కూలగొట్టిన బిల్డింగ్స్ అన్నింటికి పర్మిషన్స్ ఉన్నవే. నేను చెప్తున్నా కదా, ఈ హెచ్ఎండిఏ అధికారులు, ఇరిగేషన్ ఆఫీసర్లు కొంతమంది దొంగలు తయారై ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలతో కుమ్మక్క అయిపోయి ఈ పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ వార్త ఏంటి? తప్పు ఎవరు చేశారు, శిక్ష ఎవరికి పడుతున్నది? అసలు ముఖ్యంగా ఎర్రకుంటలో నిర్మించిన కూల్చిన ఈ బిల్డింగ్ విషయంలో అయితే అసలు ఇది పెద్ద కాంట్రవర్సీ. పెద్దగా మీడియా కూడా ఫోకస్ చేయలేదు, మనమే ఫోకస్ చేసినాం. కానీ ఇది పెద్ద కాంట్రవర్సీ. దీనిపైన ఆల్రెడీ ఒక సర్వే జరిగింది, ఒరిజినల్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఒరిజినల్ రిపోర్ట్లో ఇది FTL ఏరియాలో లేదని చెప్పిర్రు. గతంలో ఉన్న ఇరిగేషన్ ఏఈ దీనికి పక్కనే ఉన్న బిల్డింగ్లు కూలగొట్టిన ఈ బిల్డింగ్ మాత్రం కూలగొట్టలేదు. ఎందుకంటే ఇది FTLలో లేదు, బఫర్ జోన్లో లేదని ఆమె తేల్చడం జరిగింది. కానీ ఇప్పుడు ఏవైతే గత ఇరిగేషన్ ఆఫీసర్ బిల్డింగ్లు కూలగొట్టిందో అవి బిల్డింగ్లు లేచినవి ఇప్పుడు సేఫ్గా ఉన్నాయి, లేదని చెప్పిన ఈ బిల్డింగ్ మాత్రం కూలిపోయింది. మరి ఎట్లా కూలగొట్టారో అర్థం కావట్లేదు. అండ్ దట్టు ఇంకొకటి, ఈ సర్వే కూడా పెండింగ్లో ఉంది. ఆయన ఎవరైతే DI ఉన్నాడో ఆ DI సర్వేయర్ ఏం చేసిండు, ఒక రిపోర్ట్ ఇచ్చిండు, పర్ఫెక్ట్ రిపోర్ట్, అందులో ఇది బిల్డింగ్ లేదు. దాని తర్వాత మళ్ళీ రీసర్వే చేసిరు. ఎందుకు? లోకల్గా ఉన్న రీడర్లంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ ఇంకొక సర్వే రిపోర్ట్ ఇచ్చిండు, అది ఫేక్ రిపోర్ట్. ఆ ఫేక్ రిపోర్ట్ ఇచ్చిన 1-2 రోజుల్లోనే ఆ DI గంగాధరు ఔటర్ రింగ్ రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. మరి చాలామంది ఏమంటారంటే షామీర్పేట పరిధిలో జరిగిన యాక్సిడెంట్ అది. ఆ DI గంగాధర్ చనిపోయిన దాంట్లో మరి ఎవరు యాక్సిడెంట్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారని ఇంతవరకు అరెస్టే చూపించలేదని అంటున్నారు. మరి షామీర్పేట పోలీసులు చెప్పాలి. మరి నిన్న మొన్న ఏమైనా అరెస్ట్ చేసిరా? మరి ఎందుకు యాక్సిడెంట్ జరిగింది? యాక్సిడెంటే అయిందా లేకపోతే కావాలని ఏమైనా చంపిర్రా ఆయన్ని? ఇది చాలా మిస్టీరియస్ కేసు కింద ఉన్నది ఇది. మరి ఆల్రెడీ ఒక సర్వే రిపోర్ట్ కరెక్ట్గా ఉంది, దాని తర్వాత ఒక ఫేక్ రిపోర్ట్ ఇచ్చిండు. మరి సర్వే ఇంకోటి పెండింగ్లో ఉంది. మరి ఎట్లా ఇది కూలగొట్టిరు? క్లారిటీ లేదు. మరి ఇది ఒక్కటే కూలగొట్టిరు, మరి మిగతా పక్కన ఉన్నాయి. గతంలో ఇరిగేషన్ ఏఈ కానీ MRO కానీ కూలగొట్టిన బిల్డింగ్లు ఎందుకు ఇప్పుడు కూలగొట్టలే? ఆన్సర్ లేదు. మరి దీనికి పక్కనే బాచుపల్లిలో వాసవి కన్స్ట్రక్షన్స్ ఆడ చెరువుని కబ్జా చేసి కట్టింది. గతంలో అదే ఇరిగేషన్ ఏఈ కేసులు పెట్టింది, మున్సిపల్ కమిషనర్ కేసులు పెట్టిండు. మరి అదెందుకు కూలగొడతలేరు? ఆన్సర్ లేదు. ఒకసారి చూడండి, ఇక్కడ అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులు ఇస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి?
హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇండ్లు ఫ్లాట్లు ప్లాట్లు కొనేవారి పరిస్థితి ఏంటి? ప్రగతి నగర్లో కూల్చేసిన నిర్మాణం, బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ఆధారం కూడా అవే. కొన్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే ఏం చేయాలి? లోన్ తీర్చకుంటే బ్యాంకు ఊరుకుంటుందా? రుణాల ఎగవేతతో బ్యాంకులు కూడా నష్టాల్లోకి పోతున్నాయి. అధికారులపైన సర్కారు చర్యలు ఎందుకు తీసుకోదు? తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సామాన్యులు. హైదరాబాద్ చందానగర్లో జిహెచ్ఎంసి అనుమతులతో నిర్మించిన G+3, G+4 భవనాలను ఇటీవలే హైడ్రా కూల్చేసింది. ఆ భవనాలు ఈర్ల చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నాయని కూల్చేశామని హైడ్రా చెబుతోంది. అంతేకాదు ఆ భవనాల నిర్మాణ పనులు పూర్తి కాకముందే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రగతి నగర్లో హెచ్ఎండిఏ అనుమతులతో స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తులతో నిర్మించిన 3 భవనాలు హైడ్రా నీలమట్టం చేసింది. ఇక్కడ కూడా ఆ విభాగం చెప్పిన మాట అదే. ఆ భవనాలు ఎర్రకుంట చెరువులో FTLలో ఉన్నాయని. చెరువులను పునరుద్ధరించాలి అన్న సర్కారు ఆలోచన మంచిదే. నిబంధనలు మీరి అడ్డగోలుగా నిర్మించిన అక్రమ కట్టడాలు చట్ట ప్రకారం కూల్చివేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అవి అడ్డగోలు నిర్మాణాలను తెలిసి అనుమతులు ఇచ్చిన అధికారులపైన మరి చర్యలేవి? బిల్డర్లు అధికారులు కుమ్మక్కై కట్టిన ఇళ్ళు ఫ్లాట్లను జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ రెరా అనుమతులు ఉన్నాయి. అవే భరోసాతో కొన్న సామాన్యుల పరిస్థితి ఏంటి? వాటిని చూపి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే రుణాలు ఎలా తీర్చాలి? సామాన్యులు చేతులెత్తేస్తే బ్యాంకులకు కూడా నష్టమే కదా. మరి ఇక్కడ తప్పెవరిది, శిక్ష ఎవరికి? మరి ఎవరు దీనికి బాధ్యత వహించాలి? మరి వాడేముంది, రియల్ ఎస్టేట్ వాడు అమ్ముకునే అయిపోయి. ఇప్పుడు ఆదిత్రి అనే కంపెనీ నేను చెప్పిన అమీన్పూర్లో వాడు మొత్తం ప్రీ లాంచ్ పేరుతో డబ్బులను వసూలు చేసిండు. జనాలు ఏమనుకుంటారు, వాడు బిల్డింగ్ అవుతుందేమో, మనం వాళ్ళకి పోతామేమో, ఇళ్ళకి ఎప్పుడు పోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా 1 ఇయర్కా 1.5 ఇయర్కి ఎప్పుడో ఇస్తాడు వాడు, కడితే లోపలికి పోతామని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు అది ఆపేస్తే జనాలు ఆగమైపోతారు. మరి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను ఎంతమంది ప్రాసిక్యూట్ చేశారు అనేది ఇక్కడ పాయింట్. ఒక్కొక్కడు కోట్ల రూపాయలు సంపాదించారు. అసలు రక్తం ఉడుకుతున్నది. కానీ చాలామందికి ఈ అధికారులు చేసిన పాపమే ఇదంతా. ఈ అధికారులు ఎవరు చెప్పినట్టు చేశారు? గవర్నమెంట్లో ఉన్నోడు చెప్పినట్టు చేశారు. వీనికింత వానికింత పంచి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు మొత్తం జనాన్ని నిండా ముంచుతున్నాయి. ఇప్పుడు వాటిని కూల్చేద్దామని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ విషయంలో మరి ఇది సరే తర్వాత చూద్దాం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలి. ఈ అధికారులని ఫస్ట్ మీరు ప్రాసిక్యూట్ చేస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ వాసవి అర్బన్ కానీ వాసవి సరోవర్ కానీ వీళ్ళు 2 వాటి దగ్గరికి మనం పోయినాం. ఇంకా చాలా ఉన్నాయి, పోబోతున్నాం. మహబూబ్ నగర్లో కూడా వీళ్ళ దందా ఉన్నది. వీళ్ళ పేర్లు చెప్పి అమ్ముకుంటున్నారు. మరి వీళ్ళు ఉన్నారా లేదా అనేది వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. దాదాపు 300-400 ప్లాట్స్కి సంబంధించిన అంశం. ఎంఆర్ఓ వచ్చేది ఇక్కడ అమ్మకాలు కొనుగోలు జరపొద్దన్న కూడా స్టిల్ కంటిన్యూ అవుతున్నది. అక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఇంకా హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలు ఉన్నాయి. ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు? ఇప్పుడు ఈ వాసవి అర్బన్కి అండ్ వాసవి సరోవర్కి పర్మిషన్ ఇచ్చింది ఎవడు? పర్మిషన్ ఇచ్చింది ఎవడు? అధికారులే. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మాకు పర్మిషన్ వచ్చింది, ఇది మరి తప్పంటవా అని అడుగుతున్నారు. ఎవడిచ్చిండు పర్మిషన్? అధికారులు ఇచ్చారు. ఎవడి ప్రోద్బలంతో? పైన ఉన్న ఆనాడున్న కేటీఆర్ వీళ్ళతోని కేంద్రంలో ఉన్న కొంతమందితోని ఈ పర్మిషన్లు తెచ్చుకొని ఈ చెరువులను కబ్జాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరిని ప్రాసిక్యూట్ చేయాలా? అందుకే హైడ్రాకి ఏం చెప్తున్నామంటే, మీరు ఫస్ట్ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులని లోపలేయండి, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయండి, ఎవడెవడు ఎంత సంపాదించిందో లెక్క తేలాలి. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక్కొక్క ఆఫీసర్కి 2 కోట్ల రూపాయలు ఇచ్చిందట బాచుపల్లిలో. 2 crores బయటికి రావాలి వాళ్ళంతా. ఒక్కడు ఫోన్ ఎత్తాడు. మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చినంటే ఒక్కడు ఫోన్ ఎత్తాడు, ఆన్సర్ ఉండదు. అదే రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఫోన్ చేస్తే టక్మని ఫోన్ ఎత్తి సార్ అని మాట్లాడుతుంటాడు. నీకు ఎవడరా బాయ్ జీతం ఇచ్చేది? జనం కట్టిన డబ్బులోంచి నీకు జీతం వస్తుందా, లేకపోతే వాడు రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు నీకు జీతం ఇస్తున్నాడా? ఇట్లాంటి కొంతమంది ఆఫీసర్లు, అందుకే కొంతమంది అని వాడుతున్నాను నేను, అందరూ లేరు, కొంతమంది ఆఫీసర్లు జనం డబ్బులు తినుకుంటా వాడికి రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి లాభం చేస్తున్నారు, జనాన్ని దోపిడీ చేసేవాడికి. అండ్ ఇంకొకటి, ఇక్కడ వాసవి వెనకాల ఒక IAS ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఢిల్లీలో ఉంటాడు, ఆయన మనుషులు ఈడ తిరుగుతూ ఉంటారు. ఈడ అన్ని ఆఫీసులు తిరిగి ఈడ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ దొంగల కథ అంతా బయటికి తీయాలన్నది మా ఆలోచన.
ఎందుకంటే ఇది మామూలు కాదు, ఇది ఇంకా వదిలేస్తే ఇది ఒక పెద్ద వటవృక్షంలాగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మేము చాలా నీతివంతులం, మేము చాలా గొప్ప పని చేస్తున్నాం, మేము సామాన్య మధ్యతరగతికి ఇండ్లు ఇస్తున్నాం. ఏందా మీరు ఇచ్చేది? పుణ్యానికి ఇస్తున్నారా? పైసలు తీసుకొని ఇస్తున్నారు. ఇంకొకటి ఏమంటున్నారు, మా కస్టమర్లు చాలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందో ఇంకేదన్నా వచ్చి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే మిమ్మల్ని బొక్కలో దోయాలి. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, ఢిల్లీలో ఉన్న ఒక ఐఏఎస్ అండదండలు చూసుకొని మా వాళ్ళు పిఎంఓలో ఉన్నారు, మా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, అక్కడ ఏ ఇబ్బంది లేదు, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు, ఈ గవర్నమెంట్తో కూడా మేము లాలూచిపడ్డాం, గతంలో కేటీఆర్ ఉండి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, రేవంత్ రెడ్డి కూడా మనోళ్ళే అని మీరు చెప్పుకుంటూ ఈ దందా చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ జెన్యూన్ సర్వే చేసి వాళ్ళంతా కోఆర్డినేషన్ పాయింట్స్ మార్చి కూడా సర్వేలు చేసుకున్నారు. జెన్యూన్ సర్వే చేయాలి. ఎవడైతే ఈ అధికారులు ఈ రిపోర్ట్స్ ఇచ్చినారో వాళ్ళని తీసి లోపల పడేయాలి, ఆ చెరువులను రక్షించాలి. ఎట్లా ఎవడబ్బా సొమ్మని కడతారు మీరు? గత గవర్నమెంట్ని వీళ్ళకి వచ్చి రిక్వెస్ట్ చేసిందట, అయ్యా మా చెరువు తీసుకొని డెవలప్ చేయండి అని. ఇక ఇంతకాలం జనాలు చెరువులను కాపాడుకోలే. వీళ్ళట చెరువు డెవలప్మెంట్లో భాగంగా గవర్నమెంట్కే ఇంకా ఉపయోగం చేస్తున్నారు. మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టినట. కోట్ల రూపాయలు ఆ ఐఏఎస్ అండ చూసుకొని కోట్ల రూపాయలు ఇక్కడ భూములు కూడా కొనుగోలు చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలు మీకు?